ఎవలున్నా లేకున్నా ఎవరు కష్టపడ్డా పడకున్నా మందు బాబులు మాత్రం ఉండాలి. మందు బాబులు తాగాలి. లేకుంటే సర్కార్ గల్లపెట్టె నిండది. సర్కార్ పథకాలు నడవయి. అసలు వాళ్ళు తాగుడు బంద్ పెట్టి ఒక వారం రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి. అట్లాంటోళ్ళు మందు బాబులు. అంత ఘన కీర్తి కలిగిన వాళ్ళనే మోసం చేస్తున్నారు కొంతమంది. ఇగో చూడుండ్రి ఎసోంటి కుట్రలు చేస్తున్నారు తాగుబోతుల మీద. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు చూడుండ్రి ఎంతటి ఘోరం చేస్తున్నారో. అయ్యయ్యో, ఎంతటి అన్యాయం, ఎంతటి అక్రమం. తాగుబోతులను తప్పుదవ పట్టించే ఘోరం ఇది. కాయిసు పడి కమ్మగా తాగుదామని కొన్న బాటిళ్లను కాల్తీ చేస్తున్నారు దొంగ బుద్ధిగాళ్ళు. అగో చూడుండ్రి తక్కువ ధర మందును ఎక్కువ ధర బాటిళ్లలో ఎట్లా నింపుతున్నారో. ఒరే దొంగ సచ్చినోళ్ళారా, మీకు చేతులు ఎట్లొచ్చినాయిరా తాగుబోతులను మోసం చేసేటానికి. అగో చూడుండ్రి తాగుబోతులు నియతిగాళ్ళోళ్ళు ఏది గుర్తుపట్టలేరు అని ఫుల్ బాటిళ్లల్లో మూతలను ఏర్పడకుండా తీసి తక్కువ ధర మందు నింపుతున్నాడు. మళ్ళా తర్వాత ఎట్లున్నది అట్లనే మూత పెడతారట. అట్లా ఒక్కటి కాదు రెండు కాదు కాస్ట్లీ మందులను కమాయించి మారుస్తున్నాడు. ఇట్లా బాటిల్ మార్చుడేనా ఇంకేదైనా చేస్తున్నావా అని అడిగితే ఇగో వివరించి చెప్తున్నాడు. ఇనుండ్రి डाइल्यूशन टेस्ट करो ये ఇన్నరా మందును ఎట్లా మారుస్తున్నదో చెప్తున్నాడు. ధర ఎక్కువ ఉన్న మందును కొంత ఇలువ తక్కువ మందు ఇంకింత కలుపుతాడట. బాగా గరం ఘాటు ఉండకుండా అప్పుడప్పుడు నీళ్లు కూడా కలుపుతారట. చూడుండ్రి వాని యూరం ఎట్లున్నదో. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ ఏరియాలున్న ట్రూప్స్ బార్ల జరిగే దొంగ కథల టీవీ. బార్ రెన్యువల్ ఫీజు ఇయ్యలేదు, ఎందుకు గట్టలేదు ఫీజు అని అడిగేదానికి పోయిన ఆఫీసర్లకు ఇంతటి కార్యం కండ్ల ముందుగా అనిపించిందట. ఇంకేమున్నది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరే నీచ్ కమిన్ గాలారా, తాగుబోతులను ఇట్లా మోసం చేసేదానికి చేతులు ఎట్లా జనం నోట్లకు 4 మెతుకులు పోతున్నాయంటే దానికి కారణం తాగుబోతులు. రాష్ట్రంలో పింఛన్లు వస్తున్నాయంటే దానికి కారణం తాగుబోతులు. వాళ్ళ కార్యాలు ఖరాబైనా ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం తన్లాడుకుంటా తాగుతున్నారు. ఆ సొంటోలను ఎట్లా మోసం చేయాలనిపించింది రా బాడవేగాలారా. తాగుబోతులకు ఆ సంఘం లేదనే కదా, తాగుబోతుల తరపున ఎవరు అడిగేటోళ్ళు లేరనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నది. వస్తదిరా వాళ్ళ తరపున కూడా కొట్లాడే రోజు వస్తది, అప్పుడు చెప్తారు మీ సంగతి అని అంటున్నారట. ఈ మందు కల్తీ ఎవరని చూసినా తాగుబోతుల అభిమానులు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట వస్తున్నదంటే చిన్నగుండది ఆట చూసేటోళ్ళ సంబరం. అంతకు ముందు 2 దేశాలల్లో 2 జట్టులల్లో ఆటలు ఆడేటి. కానీ శ్రీలంక దేశ ఆటగాళ్ల మీద ఉగ్రవాదులు దాడులు చేసుడుతోని మనం అక్కడి పోవుడు లేదు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడుడు లేదు. ఏమన్నుంటే ప్రపంచ కప్పు ఛాంపియన్షిప్ ఆటలలోనే ఆడేది. ఇప్పుడు ఇంత ఆటలు కూడా ఉండేయట. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులు చేసిండ్రు కదా, ఆగో దాని మీద పాకిస్తాన్ దేశపోలు కనీసం ఖండించి ఆ ఉగ్రవాదులను పట్టిస్తామని కూడా చెప్పలేదు కదా. దాని మీద మన క్రికెట్ ఆట సంఘపోలు ఆ పాడుపడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లతోని తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పటికే ఈడ్చిదాన్నినట్టు 2 దేశాల నడుమ ఆటలు ఆడమని చెప్పి అసలు వాళ్ళ అంచుకే పోతలేము. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ట్రోఫీలలో కూడా వాళ్ళతో ఆట ఆడే ఛాన్సులు అసలే లేకుండా చేసిండ్రట. ఇంతకు ముందు ఒక్క గ్రూప్ లోనే 2 దేశాల టీములను వేసి 2 దేశాలు ఒకదానితోటి ఇంకోటి పోటీ పడేటట్టుండేది. అయితే ఇప్పుడు 2 దేశాలను ఒక్క గ్రూప్ లో ఉంచొద్దని ప్రపంచ క్రికెట్ బోర్డుకు చెప్పిందట. అంటే వాళ్ళు ఏ గ్రూప్ లుంటే మన దేశం బి గ్రూప్ లో ఉండాలని, వాళ్ళు బీలుంటే మనం ఏ గ్రూప్ లో ఉండాలని ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పిండట. అంటే వాళ్ళు వేరే దేశాలతో ఆడి గెలిచి సెమీఫైనల్స్ కో ఫైనల్స్ కో వస్తే తప్ప మనం వాళ్ళతోని కలిసి ఆడే ఛాన్సులు అస్సలు ఉండయి అన్నట్టు. అంటే ఓ తీరుగా చెప్పాలంటే పాకిస్తాన్ దేశపోలను కాండ్రించి ముఖం మీద ఉమ్మి శిషి మీతో ఆడం పోరా బట్టేవాజ్గా అని చెప్పకనే చెప్పినామన్నట్టు. ఇట్లా చేసినందుకు ఆ దేశానికి వచ్చే ఆదాయమే కాదు, ప్రపంచ దేశాల ముంగట ఇజ్జతు, ఇల్వ, సిగ్గు, శరం పోవుడు ఖాయం. మరి మనోళ్ళు చెప్పంగానే వాళ్ళతో ఆడకుండా అవుతుందా అంటే, క్రికెట్ ఆటలో చాలా ఆదాయం వచ్చే మన దేశం చెప్పినాక ప్రపంచ క్రికెట్ సంఘపోలు కాదంటారా? ఐసీసీకి మన దేశం బీసీసీఐ ఎంత చెప్తా అంత. కాబట్టి పాకిస్తాన్ ఎడమకాలు చెప్పుతోని కొట్టినట్టు చేసుడు ఖాయమే అంటుర్రు క్రికెట్ ఆట ముచ్చట తెలిసిన పబ్లిక్.